హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లొమా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఏమన్నది? ఫైండ్ డీవై బై డీఎక్స్ ఇఫ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. మనకేమిచ్చారండి? ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ ఇచ్చారు. ఇలా పవర్స్ ఉన్నప్పుడు మీరేం తీసుకోవాలి? లాగ్ తీసుకోండి. ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకైంది? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ వై పవర్ ఎక్స్. ఓకే. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ఏమైద్ది? వై లాగ్ ఎక్స్ అవుద్దండి. వై లాగ్ ఎక్స్ ఇక్కడ పవర్ ఏంది? ఎక్స్ ఉంది కదా! అంటే ఎక్స్ లాగ్ వై. ఏ విధంగా? లాగ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం పవర్ ఎన్ ఉందనుకోండి. ఈ ఎన్ ఏమైద్ది? ముందుకొస్తది. ఎన్ లాగ్ ఎం అయిద్ది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ పవర్ వై ఉంది. వై ముందుకొస్తది. వై లాగ్ ఎక్స్. ఇక్కడేంది? లాగ్ ఆఫ్ వై పవర్ ఎక్స్. ఎక్స్ ముందుకొస్తది. మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బోత్ సైడ్స్. ఓకే. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకేంటి? డి బై డీఎక్స్ ఆఫ్ వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డీఎక్స్ ఆఫ్ ఎక్స్ లాగ్ వై. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్ కండి. అంటే డి బై డీఎక్స్ ఆఫ్ యూవి లాగుంది. డి బై డీఎక్స్ ఆఫ్ యూవి దట్ ఈక్వల్ టు యూ ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ యూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వైని యూ అనుకోండి. లాగ్ ఎక్స్‌ని వి అనుకోండి. అప్పుడు నాకైంది యూ ఇంటూ అంటే వై ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వి ఇంటూ వి అంటే మనకేంది? లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే కదా! దీన్ని యూ అనుకోండి. ఈ టర్మ్‌ని వి అనుకోండి. అంటే మనకేంది? ఎక్స్ ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ లాగ్ వై ప్లస్ లాగ్ వై ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే. వై ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమైద్ది? డి బై డీఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 1/x. ఇది ఫార్ములా. డి బై డీఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంది నీకు? 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డీవై బై డీఎక్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ లాగ్ వై ఏంది? 1/y ఇంటూ మళ్ళీ వైని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే డి బై డీఎక్స్ ఆఫ్ వై ప్లస్ లాగ్ వై ఇంటూ డి బై డీఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైద్దండి? 1 అవుద్ది. డి బై డీఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైద్ది? 1 అవుద్ది. నౌ ఇదేమైద్ది? వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డీవై బై డీఎక్స్ దట్ ఈక్వల్ టు ఇదేమైద్ది? ఎక్స్ బై వై కదా! ఎక్స్ బై వై ఇంటూ డీవై బై డీఎక్స్ ప్లస్ లాగ్ వై. ఒక పని చేద్దాం. ఈ లాగ్ వైని ఇటు సైడ్ తీసుకొద్దాం. మనకేంటి? వై బై ఎక్స్ మైనస్ లాగ్ వై కదా! ఇది రైట్ సైడ్ తీసుకుపోదాం. ఓకే. ఫస్ట్ ఇది రాసుకుందాం. ఎక్స్ బై వై ఇంటూ డీవై బై డీఎక్స్. ఈ ప్లస్ ఏమైద్ది? మైనస్ అయిద్దిగా. మైనస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డీవై బై డీఎక్స్. ఓకే. నౌ ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఏమైద్దండి? ఇక్కడ మనకేమున్నది డినామినేటర్‌లో 1 ఉన్నది కదా! ఎల్సిఎం ఏమైద్ది? ఎక్స్ అయిద్ది. వై మైనస్ ఎక్స్ లాగ్ వై కాదండి. ఎక్స్ లాగ్ వై దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? డీవై బై డీఎక్స్ కామన్ చేయొచ్చు. డీవై బై డీఎక్స్ కామన్ చేస్తే మనకి ఇక్కడే ఉంటది. ఎక్స్ బై వై మైనస్ లాగ్ ఎక్స్. ఓకే. నౌ దట్ ఈక్వల్ టు డీవై బై డీఎక్స్. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఏమైద్ది? సారీ ఎల్సిఎం ఏమైద్ది? వై అయిద్ది. ఇదేమైద్ది? ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ కదా! ఓకే. నెక్స్ట్ మనం ఏందంటే దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఇది. అప్పుడు మనకేంది? ఇప్పుడు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ మనకేముంది? వై మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఎక్స్ లాగ్ వై బై ఎక్స్ ఇదుంది. ఇప్పుడు ఇది ఇటొస్తే ఏమైద్దండి? రెసిప్రోకల్ అంటే వై బై ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డీవై బై డీఎక్స్. ఇప్పుడు దీన్నేమి రాయొచ్చు? వై ఇంటూ ఇది రాయొచ్చు కదా! వై ఇంటూ వై మైనస్ ఎక్స్ లాగ్ వై బై ఎక్స్ ఇంటూ ఇది కదా! ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? డీవై బై డీఎక్స్.
ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.